కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు అయితే లేవు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తగ్గొస్తారా మీరు తగ్గొస్తారా అనేది మాత్రం లేదు. ఎన్నికలు లేనప్పటికీ మరొకసారి మీరు ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో గ్యాస్ ధరలు కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ కానివ్వండి, పెట్రోల్ ధరలు అది డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, దీన్ని తగ్గించే అవకాశం ఉంది. అంటే దీనికి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఏదైతే పడిపోయాయో తగ్గించడం పోయి ఎగ్గించడం, దానికి ఇంకా ఎక్కువ చేయడం పెంచడం అనేది చాలా శోచనీయం. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన అప్పుల భారంతోనే సతమతమవుతున్న దేశ ప్రజలకు అది ఒక ఆర్థిక భారం తప్పదు అన్నట్టుగా మీరైతే చెప్పారో దీని విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? అందరికీ నమస్కారం. యా ప్లీజ్ సార్. మిత్రులు, ఎన్నికలకి ఈ పెంపుకి ఏమాత్రం సంబంధం లేదు. ఓకే, అదే ఎన్నికలైతే రేపొద్దున మరి రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే 1 వీక్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చు. తమిళనాడులో ఉంటాయి, ప్రతి దేశంలో ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, ప్రతి రాష్ట్రంలో. ఆ ఎన్నికలకి సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంటారన్నది ఏ సందర్భం లేదు. ఇంకొకటి మిత్రులు దాకా చెప్పినట్టు ఈ అంశము చాలా అంశాలపై ముడిపడి ఉంటుంది. ఈ పన్ను పెంచుడు ఇదే విధంగా అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు 7 లక్షల కోట్లు గత 10-10.5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అని చెప్పారు. అదేవిధంగా నెలకి 3,000 కోట్ల వరకు రుణమారమి మేము అప్పులు కడుతున్నాం అని సాక్షాత్ అసెంబ్లీలోనే వారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఆనాడు కూడా మరి పెట్రోల్ 100 రూపాయలు అటు ఇటు 11 ఏళ్ళు కూడా ఈ పెట్రోల్ ఇంతే ఉందిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడేమి కేంద్ర ప్రభుత్వం పెంచింది, టీఆర్ఎస్ ప్రభుత్వం 50 రూపాయలు అన్ని రాష్ట్రాలు పెంచింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలా, వాళ్ళ పన్నులు ఉన్నాయి నేనేం చేయలేనని ఆ ప్రభుత్వం ఆ రోజు పంచలా. ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వాల నిర్ణయించాలు సాధక బాధకాలు అన్ని తెలుసు. సరే, పార్టీ విధాన పరంగా కానీ రాజకీయ పక్షం పరంగా ఇద్దరు మాట్లాడితే కొన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయి, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ పరంగా సమీక్ష చేయట్లేదు, ప్రభుత్వ పరంగా పెట్రోలియం శాఖ మంత్రి ఇందాక పూరి గారు కూడా మాట్లాడారు, వారు సమీక్ష చేస్తారు ప్రభుత్వ పరంగా. అంతర్జాతీయ నిధులు, అంతర్జాతీయ చమురు దేవుని అదొకటి. ఇంకో అంశం మీ అందరూ చెప్పినట్టు కూడా పేద ప్రజల కన్సర్న్ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో తెలుసు. అందుకనే మరి 3వ ప్రధానమంత్రి కాగలిగారు ఆయన. పేద ప్రజల ఇందాక వక్తలు చెప్పారు, ఈ పేద ప్రజల గురించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో ఈడో వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు చెప్పారు. మరి ఈనాడు 3వ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారంటే కారణం పేద ప్రజలు ఓట్లు వేయటం వల్లనే. అదే విధంగానే ఈ రోజున ఏ నిర్ణయాలు తీసుకున్నా భారతదేశ భవిష్యత్తు కానీ అంతర్జాతీయ నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం కూడా మరి రేపొద్దున 15 రోజులకే ప్రభుత్వపరంగా సమీక్షే. అది అంతర్జాతీయంగా చమురు ధరలు మనం పెంచాలి చేసిన నిర్ణయము ఒక్క మోడీ గారు వచ్చిన 11 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయం కాదది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. వారు కూడా భారతదేశం గురించి ఆలోచించే తీసుకున్న నిర్ణయం మనం స్వాగతిస్తున్నాం. ఈ విధంగా పార్టీల పరంగా సొంతంగా మన పార్లమెంట్ లో చట్టం చేసి ప్రత్యేకంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఇది అందరూ ప్రభుత్వాలు మేధావులు అందరూ కూడా ఆలోచించిన విషయం. ఇది కూడా పెద్ద చర్చనీయాంశం అవసరమే. పేద ప్రజలు ఈ రోజున వాళ్ళకి భారం పడకుండా ఏ విధంగా వాళ్ళని మనము ఆలోచించాలి, వాళ్ళ తరఫున మాట్లాడాలి, వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన ఉండాలి. ఇంకొక చివరి విషయం మీకు చెప్తున్నా, పేద ప్రజల విషయంలో ఒక పెట్రోల్ 50 విషయంలో కాదు, వాళ్ళని ఆదుకోవడానికి చాలా విషయాలు మన అందరూ ఆదుకోవాలి. ఆ రకంగా నేను దీనికే ఈ అంశం మీదే పరిమితం అవుతున్నాను కాబట్టి ఆ అంశంలో కూడా మన అందరం ప్రభుత్వం ఆదుకుందాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా పేద ప్రజలను ఆదుకుంటున్నారు కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషసాయి గారు. అలాగే ఇప్పుడు శివకుమార్ గారు, అలాగే పావని గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, లలిత గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కట్టెల పొయ్యే దిక్క అనే ఒక కార్యక్రమం మనం చేపట్టాము. దీనికి సంబంధించిన 50 రూపాయలు పెంచడం ద్వారా సామాన్యమైన ప్రజలకు, బిలో పావర్టీ పీపుల్కు ఎవరైతే ఉన్నారో ఎంత భారం పడుతుందో అది ఊహించనింది. ఒక రూపాయి 2 రూపాయలు పెంచినంత మాత్రానే ఎంత గందరగోళం పెట్టిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఈరోజు 50 రూపాయలు పెంచినప్పటికీ దీనికి సామరస్యంగానే పరిష్కారం చేస్తాం, దీనికి తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని సాయి కుమార్ గారు, మన శేషసాయి గారు చెప్తున్నప్పటికీ మాత్రం ఒకసారి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవడం అంటే అది సామాన్యంగా అది కుదరని పని. కాబట్టి అయినప్పటికీ మనం ఆశాజీవులం కాబట్టి ఖచ్చితంగా
ఈ 50 రూపాయలు పెంచడాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందని, ఒక లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తూ దిగి వచ్చేటట్టుగా విధంగా ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దిగి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తుందని మనం అనుకోవచ్చు. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం 50 రూపాయల నుంచి వెళ్ళి తన తగ్గకపోతే మాత్రం పావని గౌడ్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ డిమాండ్ చేసిందో అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీపై వర్తిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈరోజు ఆ 30 రూపీస్ ఏదైతే ఉన్నదో ఆ 30 రూపీస్, ఇంకొకసారి శేషసాయి గారు అన్నట్టుగా 20 రూపీస్, అంటే 30 రూపీస్ లేక 20 రూపీస్ అన్ని తగ్గించి ఆ భారాన్ని సామాన్యుని మీద పడకుండా చూస్తారని ఆశిస్తూ రేపు మరొకసారి ఇంకొక కార్యక్రమంతో ఇంకొక ప్రోగ్రాంతో మీ దగ్గర వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.